ధాన్యం విక్రయించేందుకు శ్రీకాకుళం జిల్లా అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. దిత్వా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆరబెట్టిన ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రకరకాల కారణాలు చెప్పడంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు తప్పడం లేదన్నారు. అధికారులు మిల్లర్లకు వంత పాడడంతో తీవ్రంగా నష్టపోతున్నామని కంబకాయ గ్రామ రైతులు గోడు వెళ్లిబొచ్చారు. కొనుగోలు కేంద్రాల సేవల్లో అంతరాయం ఏర్పడడంతో జిల్లా వ్యాప్తంగా శనివారం కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయిందని వాపోయారు. రోడ్డు మీద బొల్లెక్కించినామా ఇప్పుడేమి అవి వెళ్ళకపోతే మరి ఇప్పుడు రాత్రి రేట్ అవుతాయి. రోడ్డు మీద వదిలేయగలం అలాగా. మరి అవి ఏదో ఇది చేయాలి కదా, మాకు అక్కడ ఇస్తే సచివాలయం ఇవ్వడం లేదు. మరి అన్ని గురిండే బాధపడతాను. కళాసులు లేరండి, వ్యాన్ లేదండి. వ్యాన్ లేదంటే వ్యాన్ తెప్పించినాము, కళాలు తెప్పించినాము. లోడ్ చేసి బండి పెట్టమన్నారు. మళ్ళీ మళ్ళీ లోడ్ వద్దు, మళ్ళీ మీరు లోడ్ చేస్తే మళ్ళీ దించడము మళ్ళీ ఇబ్బంది, జీపీ చాపారు. మరి లోడ్ చేసి ఇప్పుడు దించాలని మాకు ఎంత ఖర్చు అంటే మాకు అవుతుంది. కళాసులు ఖర్చు ఎంత అవుతుంది, దింపుడు అవన్నీ మాకు ఖర్చు పడిపోదా. అలాంటప్పుడు మా వ్యాన్ ఎక్కడే ఉంది నిన్నటి బట్టి కళాసులకు ఇద్దాము. మా పరిష్కారం మేటి రైతు పరిష్కారం మేటి అవుతుంది మాకు. ఇప్పుడు మా రైతు సమస్యలు ఎవరు తీరుస్తారు? పౌలికి వెళ్తే 2 కేజీలు ఇమ్మంటారు, 3 కేజీలు ఇమ్మంటారు, ముక్కైపోతని అంటారు. రైతు సమస్య ఏటి లేకపోతే ఏటి చేస్తామండి. మీరు ఒక ఆడిట్ లేకపోతే లోడ్ చేసేసి సచివాలయం దగ్గరికి వస్తే ట్రక్ షీట్ కొడతామని చెప్పారు. ఫోటో తీసి పెట్టమని చెప్పారు వాళ్ళకి సచివాలయంలోనికి. అయితే లోడ్ చేసుకుని పట్టుకుని వచ్చాం సచివాలయం దగ్గరికి. ట్రక్ షీట్ కొట్టమంటేమో GPS పని చేయట్లేదు, అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మేమే పోనీ అలా కాకుండా పోనీ ముందు ట్రక్ షీట్ కొట్టేసి తర్వాత లోడ్ చేసుకుందామంటే ఇప్పుడు వర్షం వచ్చినా ఏది వచ్చినా మేము ఇప్పుడు ఏది చేయలేకపోతున్నాం. కొంతమంది రైతులు రోడ్డు మీద ఉండిపోయినాయి ధాన్యాలు. వాళ్ళు ఇప్పుడు ట్రక్ షీట్లు కొట్టేసి పట్టుకెళ్ళిపోతామని అంటే ఇప్పుడు GPS ఏది అవ్వట్లేదు అని చెప్తున్నారు. బండి సెట్ అవ్వలేదు, బండి సెట్ అయిందంటే GPS అవ్వడం లేదు అంటారు. మరి 2 రోజులు ఎక్కడే ఉన్నాం, ఇప్పుడు మాకు పని అవ్వడం లేదు. మా పరిస్థితి అర్థం కావడం లేదు. వాతావరణం బాగోలేదు, వర్షం వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ లోడ్ ఎక్కడ దించడమా మేము పట్టుకెళ్ళడమా అర్థం కావడం లేదు.